నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్. తెలంగాణ రాజకీయాల్లోకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అడుగు పెట్టబోతోందా? ఇక్కడ జరిగే ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటోందా? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ హవా కొనసాగించిన టీడీపీ మళ్ళీ అదే స్థాయిలో జోరు చూపించాలని నిర్ణయించుకుందా? అసలు తెలంగాణ రాజకీయాల్లోకి మళ్ళీ ఎలా ఎంట్రీ ఇవ్వబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ పార్టీకి ఆయన ఎంత వైభవాన్ని తీసుకొచ్చారో, తెలంగాణ ప్రజలు టీడీపీని ఏ స్థాయిలో ఆదరించారో కూడా మనందరికీ తెలుసు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతగా ఫోకస్ చేయలేదని చెప్పాలి. అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత టీడీపీ కూడా ఏపీకే పరిమితం అన్నట్టు వ్యవహరించడం మనం చూసాం. కాకపోతే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఫోకస్ను తెలంగాణలో పెట్టడం కూడా చూస్తున్నాం. టీడీపీలో బలోపేతంపై ఇక్కడి తెలుగుదేశం పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమవుతున్నారు. పార్టీ ఎదుగుదలకు సంబంధించి తగు కార్యాచరణ కూడా ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉంది. కుదిరితే ఇక్కడ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఎన్నిక ఏదైనా సరే కూటమిగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బైపోల్లో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బైపోల్లో టీడీపీ పోటీ చేయనుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ స్టార్ట్ అయినట్లు సమాచారం. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని అందరూ భావించారు. ఇప్పుడు సైకిల్ పార్టీ కూడా ఎంటర్ అయితే రాజకీయ సమీకరణాలు మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ టీడీపీ నేతలు కూడా జూబ్లీహిల్స్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని అధినేత చంద్రబాబును సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై సమాలోచనలు చేస్తున్న బాబు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందిగా పార్టీ నేతలకు సూచించినట్లు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఏపీలో బీజేపీ, జనసేనతో పొత్తు ఉన్నందున తెలంగాణలో పోటీ చేసే విషయమై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా బీజేపీ, జనసేనతో కూడా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లుగా వారు చెబుతున్నారు. ఇకపోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏపీ సెటిలర్ల ఓటర్లతో పాటు బీసీలు, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆయా వర్గాల ఓట్లతో విజయం సాధించడం ఈజీ అవుతుందని చంద్రబాబుకు టీడీపీ నేతలు చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ గెలిచిన 15 నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ కూడా ఒకటి. 2018లో కాంగ్రెస్తో పొత్తు, 2023 ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయంతో టీడీపీ పోటీ చేయలేదు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. బీజేపీతో పొత్తు ఉండటం వల్ల జూబ్లీహిల్స్లో పోటీకి టీడీపీ నేతలు ముందుకొస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో అజరుద్దీన్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటికి మంచి పట్టు ఉండడంతో హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇప్పుడు బీజేపీ పోటీ చేసేందుకు ఉవ్విల్లూరుతోంది. మైనార్టీ ఓటర్లు కమలం పార్టీకి మద్దతు ఇస్తారా లేదా అనేది కొంత డౌట్ అయితే ఉంది క్యాడర్లో. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేస్తే తెలంగాణలో మళ్లీ ఉనికి చాటుకునే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కష్టపడి
కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే తెలుగు తమ్ముళ్ల అభిప్రాయాలను తెలుసుకున్న చంద్రబాబు ఏ విషయం తేల్చకుండా సస్పెన్స్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. సిట్టింగ్ సీట్ను దక్కించుకునేందుకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికలకు సానుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా పోటీకి సై అంటోంది. అనూహ్యంగా టీడీపీ నేతలు పోటీకి సిద్ధమవడంతో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోటీకి టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే సమీకరణాలు మారిపోయే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు కొంత డ్యామేజ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ చీల్చే ఓట్లు అనేవి ఆయా పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తాయని లెక్కలు కడుతున్నారు. టీడీపీ ఓట్లతో ఇన్నాళ్లు లబ్ధి పొందిన బీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయం షాక్ ఇస్తుందంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో టీడీపీ పోటీ చేసే విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. అధినేత పచ్చ జెండా ఊపితే తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త మలుపు తిరగడం ఖాయమేనని చెప్పొచ్చు. చూడాలి మరి నాయుడు గారి నిర్ణయం ఎలా ఉండబోతుందో అనేది.